యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుంటారని ప్రభునందు నిరీక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్లో కనపడుతున్న నంబర్కు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. రాబోతున్న దినాలు ఎలా ఉండబోతుందో, నా జీవితం ఎలా ఉండబోతుందో అని ఆలోచించే వాళ్ళకు ఒక ప్రవచనం. మీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నాయి. అందరికంటే మిమ్మల్ని దేవుడు గొప్పగా హెచ్చించబోతున్నాడు. నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. మీరు చూడండి, ఎక్కడ సాతాను మిమ్మల్ని సిగ్గుపరచాలనుకున్నాడో అక్కడ మీరు తలపైకెత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1:5 ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాడా దేవుని యొక్క అడగవలెను, ధారాళముగా దేవుడి జ్ఞానాన్ని దయచేస్తాడు. యోహాను సువార్త 14:14 నా నామములో మీరు ఏమి అడిగినా నేను ఇస్తాను అంటున్నాడు. సో ఈరోజు మీరు బాగుపడటం, మీ సమస్యల నుండి బయటపడటం, లేకపోతే మీరు ఎదుర్కొంటున్న పోరాట శోధన కీడు నుండి తప్పించబడటం కేవలం దేవుని యొక్క సహాయం ద్వారానే, తట్టు ప్రార్థన ద్వారానే మీరు బయటపడగలుగుతారు. కనుక దేవునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అయితే ప్రార్థనయే మనం బయటపడే మార్గం అయితే, ప్రార్థనే మన సమస్యల నుండి, శోధన నుండి, కీడు నుండి తప్పించే మార్గం అయితే, ఈ ప్రార్థన అనే దాన్ని మనము బాగా బలపరుచుకోవాలనేది నా యొక్క ప్రధానమైన భారమై ఉంది. అయితే ప్రార్థన జీవితం బలపడాలంటే, మన ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించాలంటే, మొదటిగా మనము ఏ ఉద్దేశంతో అడుగుతున్నామో అది చాలా ప్రాముఖ్యం. యాకోబు పత్రిక 4:3 అంటున్నాడు, మీ యొక్క ఇచ్చ కొలది, మీ యొక్క భోగం కొలది మీరు అడుగుతా ఉన్నారు. అలా అడిగితే నేను ఇవ్వను అంటున్నాడు. చూడండి, శిష్యులు ఏం చేశారంటే, ప్రభువా అగ్ని దించి మన శత్రువులను కాల్చివేయండి ప్రభా అంటున్నారు. అది దేవుని చిత్తం కాదు, అది వాళ్ళ ఒక కోరిక. అలాగా దేవుడు మరి సంకుచితమైన మనస్సుతో మరి దేవుని ఎదుట మన యొక్క కోరిక సరి అయినది కాదన్నప్పుడు, మన మనస్సు సరి అయినది కాదన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆ ప్రార్థన వృధా అయిపోతున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మొదటి యోహాను 5:14 ఏమని రాయబడి ఉందంటే, దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతున్నప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. నువ్వు అడిగేది నిజంగా దేవుని చిత్తమా కాదా అనేది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక విశ్వాసిగా ఉంటూ ఒక అన్యురాల్ని వివాహం చేసుకోవాలని చెప్పి నువ్వు ఉపవాసం ఉండి, తపస్సు ఉండి దేవుని సన్నిధిలో అడిగినా ఎలా నీ ప్రార్థన ఆలకిస్తాడు? ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. నువ్వు అలా అడగటం కరెక్ట్ కాదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పొరుగువాడిని సొమ్మును ఆశించి అదే నీకు కావాలని చెప్పి పట్టుపడితే అది పాపం. అది ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. నువ్వు పొరుగువాని ఆస్తిని ఎలా స్వాధీనపరచుకోవడానికి ఎలా ఇష్టపడతావు, అక్రమంగా అడ్డుగా ఎలాగ నువ్వు స్వాధీనపరచుకోవడానికి ఇష్టపడతావు, దానికి ఎలా దేవుడు సహకరిస్తాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మూడవదిగా మార్కు సువార్త 11:24 చదివితే, విశ్వాసముతో మనం ఏదైతే అడుగుతున్నామో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. విశ్వాసం కానిది అన్నీ పాపమే. కనుక మనం అడిగేది సందేహించకుండా విశ్వాసముతో మనం అడిగితే, మనం అడిగేది ఏదో దేవుడు దాన్ని దయచేస్తాడట. యోహాను సువార్త 15:7 ఈరోజు మీ వాగ్దానం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ నామం పేరట అడుగుతున్నాను, నాకు సహాయం చేయండి, నాకు అద్భుతం చేయండి ప్రభా అని చెప్పి అడగండి. ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సంవత్సరం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, ఆశీర్వదించండి, విశేషమైన అద్భుతం జరిగించండి ప్రభా. గొర్రెల రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాను, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాను.
ఇప్పుడే అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.